ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, రోజు స్కూల్కి తీసుకెళ్లే ఆటో డ్రైవరే కీచకుడు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ తిలక్. ఈరోజు వార్తల్లో హెడింగ్స్. అక్కడ దాగలే. మత్తు తలకెక్కి కుమారుడి కిరాతకం, కన్న తండ్రినే ముక్కలుగా కోసి పాశవికంగా హత్య, ప్రకాశం జిల్లాలో దారుణం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదు అని భర్త ఆత్మహత్య. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మొదట 7వ తరగతి విద్యార్థి నుంచి వస్తే, 7వ తరగతి చదువుతున్న బాలికను రోజు స్కూల్కి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి 2 సార్లు అత్యాచారం చేసిన ఘటన ఆదివారం ఆలస్యం వెలుగు చూసింది. నెల్లూరు రూరల్ పోలీసుల ప్రకారం నెల్లూరు రూరల్ మండలం 3వ మైలులో ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక మీద ఆటో డ్రైవర్ అత్యాచారం. ఒక ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లాలో అట. కంచికచర్ల సమీపంలో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటుందట. పరిటాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదో పెయింటింగ్ పని చేసుకుంటుంటారట. ఆ విద్యార్థిని ప్రేమిస్తున్నారని నమ్మించి దొంగ తీసుకొని వాళ్ళ స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారట. మత్తు తలకెక్కి కుమారుడికి కిరాతకం. రాష్ట్రంలో మద్యం ఏర్లై బారుతూ ఉంది. బెల్ట్ షాపులు ఏర్లై బారుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా బెల్ట్ షాపులట. తాగుడుకు డబ్బులు ఇవ్వలేని కోపంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో తండ్రిని దారుణంగా హత్య చేశాడు. చెట్టును కోసే రంపంతో అట. ఉరిని పాసుగుల చెట్టును కోసే రంపంతో మద్యం మత్తులో వాళ్ళ తండ్రిని కోసేశాడట ముక్కలుగా. ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము జరిగిన ఈ ఘటన కలకలం రేపిందట. గ్రామస్తులు, పోలీసులు వివరాలు. దానకొండ మండలం ఇండ్ల చెరువుకు చెందిన పైటిపోగు యేసు రైల్వే గ్యాంగ్మెన్గా పనిచేసి రిటైర్ అయ్యారట. 25,000 పింఛన్ వస్తుందట. అతని భార్య చనిపోయారట. కుమార్తె, 2 కుమారులట. ఇద్దరికి వివాహాలు అయ్యాట. పెద్ద కుమారుడు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడట. చిన్న కుమారుడు వాళ్ళందరూట. మొత్తానికి పెద్ద కుమారుడేనేమో మద్యానికి బానిసై తాగద్దని చెప్పారు. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, తాగకు అది ఇది అని చెప్పాను. అందుకు మందు తాగొచ్చి చెట్లను కోసే రంపం తీసుకుని వాళ్ళ నాన్నను ముక్కలు కోసేసిండట. నెక్స్ట్, మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య అంట. ఆత్కూరు పోలీసులు ఉంగుటూరుకు సంబంధించి ఆత్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గన్నవరం మండలం నీరపనేనిగూడెంకు చెందిన రాణిమేకల వీరబాబు అట కూలి పనులకు వెళ్తుంటాడట. కొన్ని రోజులుగా మద్యానికి బానిసే కుటుంబాన్ని పట్టించుకోలేదట. భార్యను వేధించేవాడట. మద్యానికి డబ్బు కావాలి అని చెప్పి శనివారం సాయంత్రం బైక్ రిపేర్ చేయించుకున్న నేపథ్యంతో భార్యను 1000 రూపాయలు అడిగితే ఆమె ఇవ్వలేదట. మనస్తాపానికి గురై గ్రామ శివారులో పొలంలో వెళ్ళి వెంట తెచ్చుకున్న గడ్డి మంది దాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందట. అంటే అన్ని ఏదో కారణం చెప్పి మద్యం తాగుతారని ఆమె ఇవ్వలేదట. ఇవి వార్తలు. ఈరోజు హెడ్లైన్స్.